చిత్తూరు పట్టణంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15 వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజల జగన్మోహన్ తెలిపారు. ఈ మేరకు టౌన్ దర్గా సర్కిల్ నుండి గాంధీ సర్కిల్ వరకు వాక్థాన్ జెండా ఊపి ప్రారంభించారు. రహదారి నియమాలను పాటిస్తూ అందరికీ సూచనలు చేస్తూ ఇతరులను చైతన్యపరుస్తూ వ్యవహరిస్తాను. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన రహదారి నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించదని దీనికి ఒక పెద్ద సమస్య. జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ నంబర్లో జరుగుతున్నాయి. గత ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 350 వరకు మరణం జరిగినాయి. సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే 120 నుంచి 130 వరకు మరణం జరుగుతుంది. ఈ సంవత్సరం బేసిక్లీ చూస్తే 50% 2 వీలర్స్ యాక్సిడెంట్ జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా బేసిక్లీ 90% చూస్తే అందరూ యంగ్స్టర్స్ ఇది ప్రారంభమవుతున్నాయి. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లా స్థాయి మనం కొన్ని నిర్ణయం తీసుకుంటున్నాము. నేషనల్ హైవే సేఫ్టీ కోసం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, బ్లాక్ స్పాట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా రెక్టిఫై చేయాలి, అంతా చేయడం జరుగుతుంది. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఇంకా పని చేయడం జరుగుతున్నాయి. కానీ నా రిక్వెస్ట్ అందరికీ, స్పెషల్లీ యంగ్స్టర్స్కి, మీరు దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఫ్యాక్చువల్ డేటాతో నేను చెప్తున్నాను. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించలేకపోతే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎప్పుడో ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది. 350